స్తుతులలో దత్తస్తవానికి చాలా ప్రాధాన్యం ఉందంటారు. ఏమిటా ప్రత్యేకత తెలియజేస్తారా? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ మూడింటి సమన్వయ రూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారము సృష్టిని పెంచాలి అని నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని పూజించడం ప్రారంభించాడు. ఆయన తపస్సు ఫలించింది. ఆయన నిరాకార నిర్గుణుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. వెంటనే అత్రి మహర్షి అడిగాడు, నేను మీ ముగ్గురిని కాదు కదా పిలిచింది, మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు అంటే, నిరాకారమైన పరబ్రహ్మ సాకారంగా నీ ముందుకు రావాలి అంటే ఇలానే సాధ్యమవుతుంది, అందుకే మేము ముగ్గురం వచ్చామయ్యా, నీ కోరిక ఏమిటో కోరుకో, సంతానం కావాలి కదా అని బ్రహ్మ తన అంశగా చంద్రుణ్ణి, శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుణ్ణి, శివుడు దూర్వాసుణ్ణి ఆయనకు పుత్రులుగా అందిస్తే ఆ ముగ్గురి రూపాలు కలిసిన అద్భుతమైనటువంటి విష్ణు స్వరూపమే దత్తాత్రేయ స్వరూపం. ఈ దత్త ఆరాధన అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే పూర్తి జ్ఞానాన్ని పామరుడికి కూడా అందించాలన్న ఆలోచనతో ఆ పరమాత్మ తన దర్శనాన్ని ప్రత్యక్షంగా ఈనాటికి మనకు అందించే ఒకే ఒక్క అవతారం దత్తావతారం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్థిహరం వందే స్మర్తృగామి సనోవతు అన్నటువంటి శ్లోకంతో ప్రారంభమవుతుంది దత్తస్తవం. 9 శ్లోకాలు ఉంటాయి. చాలా దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు అని ఆ స్తోత్రం సాగుతుంది. ఈ స్తోత్రంలో విశేషం ఏమిటి అంటే, మనకు దేవతామూర్తులందరినీ పరిశీలించినట్టయితే శివుడు అభిషేకం అంటే సంతోషిస్తాడు, విష్ణువు అలంకారం అంటే సంతోషిస్తాడు, సూర్యుడు నమస్కారం అంటే సంతోషిస్తాడు, దత్తాత్రేయుడు స్మరిస్తే చాలు సంతోషించి నిన్ను కటాక్షిస్తాడు. ఈ 9 శ్లోకాలను ప్రతినిత్యము 9 సార్లు నువ్వు నిష్టగా పారాయణ చేయగలిగితే, అలా 40 రోజుల మండల దీక్షను నువ్వు చేయగలిగితే పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి అవుతుంది, ఉద్యోగం కావాలన్న వాళ్లకు ఉద్యోగం వచ్చేస్తుంది, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ వస్తుంది, ఇల్లు నిర్మాణం కావటంలో జాప్యం జరుగుతూ ఉంటే ఈ స్తోత్రాన్ని చేయటం వల్ల ఆ జాప్యం అంతరించి అద్భుతమైన ప్రయోజనం నీకు చేకూరుతుంది. ఇలా నీకు ఏ సమస్య ఉన్నా దత్తస్తవం అద్భుతమైన ప్రయోజనాన్ని నీకు ఇస్తుంది. కేవలము ఈ 9 శ్లోకాలు మనం ప్రతినిత్యము పారాయణ చేయగలిగితే మన మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఆ స్వామి తన అంశగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, అనంతరం శ్రీ నృసింహ సరస్వతి స్వామిని మనకు అందించారు. వాళ్ళంతా దత్త అంశలే, దత్త స్వరూపాలే. ఈ విషయాన్ని ఎందుకని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే, కలియుగంలో అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మ మీదయు చేజాలరి కలియుగమందు మానవులు కావున అయ్యేది సర్వ సౌఖ్యమై అలవడు ఏమిటిన్బడము ఆత్మకు శాంతి అని శౌనకాని మహామునులంతా సూతుడిని అడిగితే అద్భుతమైన భాగవతాన్ని తెలియజేశాడు. మరి ఆ భాగవతం అంతా పారాయణ చేయటం కూడా మా వల్ల కాదు అన్నప్పుడు కేవలం ఈ దత్తస్తవాన్ని రోజు స్తుతిస్తూ రోజు జ్ఞాపకం చేసుకుంటూ 9 సార్లు చదవటానికి 9 నిమిషాలు పడుతుంది అంతే. చాలా సింపుల్ ఛందస్సులో, అనుష్టుప్ ఛందస్సులో అందజేసినటువంటి స్తోత్రం కనుక ప్రతినిత్యము దత్తస్తవాన్ని పారాయణ చేద్దాం. జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించుకుంటూ ఆ దత్త కృపకు పాత్రులమై ఆయన దర్శనాన్ని ఈనాటికి ఆయన ఇస్తున్నారు కనుక అందుకునే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం.